మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా త్రివేణి సంగమంగా పేరుగాంచినటువంటి కాళేశ్వర క్షేత్రం ముస్తాబైంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మహాశివరాత్రి ఏర్పాట్లను ఎంతో పకడ్బందీగా అమలు చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారనేటటువంటి తదితర విషయాల్ని మనతో పాటు పంచుకోవడానికి కాళేశ్వరం ఈవో మహేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆర్బీ న్యూస్తో నమస్కారం సార్. నమస్తే అండి. మొత్తానికి మహాశివరాత్రి అంటేనే ఎంతోమంది భక్తులు కాళేశ్వరం బాట పడుతున్నారు ఇప్పటికే. సో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఆలయం వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? మనకు మహాశివరాత్రి 3 రోజుల కార్యక్రమం అండి. ఈరోజు ఉదయం మనకు గణపతి పూజ స్వస్తి పుణ్యవాచనంతో మనకు పూజా కార్యక్రమాన్ని ప్రారంభం కావడం జరిగింది. రేపు మధ్యాహ్నం మనకు మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణం జరుగుతుంది. రాత్రి అర్ధరాత్రి లింగోద్భవ పూజ ఉంటుంది. నెక్స్ట్ మరుసటి రోజు ఇంకో పూజతో మొత్తం కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఈ 3 రోజులకు మనకు వచ్చే భక్తులకు సౌకర్యం కోసం అని చెప్పేసి ముందుగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది. అలాగే ఫ్లవర్ డెకరేషన్ కూడా చేయడం జరిగింది. వచ్చే భక్తులకు నీడ సౌకర్యం కోసం టెంట్లు కానీ షామియానాలు కానీ పెండాల్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక లడ్డు ప్రసాద పులిహోర కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తానికి సమ్మర్ కాబట్టి ఆ క్యూ లైన్లో నిలిచేటటువంటి భక్తులకు ప్రత్యేకంగా వాటర్ సదుపాయం, మజ్జిగ సదుపాయం అలాంటివి ఏమైనా ఏర్పాట్లు చేస్తారా? తప్పకుండా జరుగుతుందండి. గత సంవత్సరం కూడా మనం చేసాం. ఈ సంవత్సరం కూడా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, ఈసారి అదనంగా పండ్లు కూడా పంచాలని చెప్పేసి మేము సంకల్పించడం జరిగింది. అదే దానికి కొంతమంది దాతలు కూడా ముందుకు రావడం జరిగింది. గతంలో మనకు మినిస్టర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా దీనిపైన మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భక్తులంతా కూడా శివరాత్రి అంటేనే జాగరణ, ఉపవాసం అనేది పర్టికులర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి భోజనం చేయలేరు కాబట్టి ఎవరైతే చేయలేరో వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఈ రకంగా మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం దాతల ద్వారా చేస్తున్నాం. కొంతవరకు ఒక దాత మనకు 500 కేజీల పెరుగు ఇస్తున్నారు. దాంతో మజ్జిగ చేసి పంచుతాము. అలాగే ఫ్రూట్స్ కూడా దాదాపు చాలామంది పంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ పరమశివుని దర్శించుకునే ముందు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ముందుగా పుణ్యస్నానాలు గోదావరిలో ఆచరిస్తూ ఉంటారు. సో అక్కడ స్పెసిఫిక్గా ఏమైనా ఏర్పాట్లు చేస్తారు? గోదావరిలో మనకి భక్తులకి పుణ్యస్నానాలు ఆచరించడానికి వాటర్ ఉంది. మనకి అందులో వాటర్ కొంత లెవెల్ వరకు ఉండాలి, తర్వాత పోవద్దు అని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొంచెం ఫ్లాగ్స్ ఏర్పాటు చేశారు. అలాగే స్విమ్మర్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఇబ్బంది ఉంటుందని చెప్పేసి స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొంత లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి ఇబ్బంది పడే భక్తుల కోసం అని చెప్పేసి గోదావరి గట్టు పైన మనకు షవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లేడీస్ డ్రెస్ చేంజింగ్ చేసుకోవడానికి కూడా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ మనం కొన్ని పందిర్లు కూడా వేసాం. ఎండ ఎక్కువగా ఉంటుంది, ఇసుక కాలుతున్న ఉద్దేశంతో కొన్ని పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్నానం ఆచరించడానికి అవకాశం ఉంది. అంటే స్నానం ఆచరించే సమయంలో ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో అది అరికట్టడానికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా సిద్ధం చేశారా సిబ్బంది మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్లాగ్స్ ఏర్పాటు చేశారు. అంటే ఇది డేంజర్ జోన్, ఈ జోన్ దాటి వెళ్ళొద్దు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అలాగే స్విమ్మర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పడవలో ఉండి అక్కడైతే మనకు డేంజర్ జోన్ ఉంటుందో ఆ దాటిపోకుండా భక్తుల్ని చూసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. మొత్తానికి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి అకస్మాత్తుగా ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తే దానికి సంబంధించి ఏమైనా చర్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? సో వైద్య ఆరోగ్య శాఖ వారు మనకి 3 చోట్ల వాళ్ళు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం. ఒకటి దేవాలయం వద్ద, రెండోది పిహెచ్సి కౌంటర్ వద్ద, మూడోది గోదావరి ఘాట్ దగ్గర. సో ఈ 3 చోట్ల కూడా వైద్య శాఖ సిబ్బంది కూడా 24/7 అందుబాటులో ఉంటారండి. కాళేశ్వరం అంటేనే సాధారణ రోజుల్లోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మహాశివరాత్రి సందర్భంగా 3 రాష్ట్రాల్లో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తజన సందోహం వస్తూ ఉంటారు కాబట్టి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పార్కింగ్ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? సో మనకు మహాశివరాత్రి పర్టికులర్గా మనకు కాళేశ్వరం అనేది ఈ మన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉండడంతో మన తెలుగు రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు 3 చోట్ల పార్కింగ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే క్రౌడ్ అంతా ఒకే చోటికి రావద్దని చెప్పేసి ఒక 3 చోట్ల వేరువేరుగా ఏర్పాటు చేసి టెంపరీ బస్ స్టాండ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం. మనకున్న బస్ స్టాండ్ కాకుండా టెంపరీ బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆర్టీసీ వారు వాళ్ళ సిబ్బంది ఉంటారు. పార్కింగ్ ఏరియాల్లో మనకు పోలీస్ సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ తరపున సిబ్బంది కానీ ఉండడం జరుగుతుంది. కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా ఒక చోట ఆగుతాయి. అక్కడ నుంచి భక్తులందరూ కూడా టెంపుల్ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈసారి మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు అంటే ఎంతమంది భక్తజనం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? సుమారు 1,00,000 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నామండి. గత సంవత్సరం మనకు మేడారం జాతర ఉండడం వల్ల కొంత తక్కువ ఉంది. ఈసారి ఆ ఎఫెక్ట్ లేదు కాబట్టి మనకు 1,00,000 వరకు రావచ్చు అని అంచనా వేస్తున్నాం. మొత్తానికి ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు ఎవరెవరు రాబోతున్నారు దీనికి సంబంధించి? మనకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి గౌరవ మంత్రివర్యులకు మనకు ఈసీఐ నుంచి పర్మిషన్ వచ్చిందండి. దుద్దుల శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్ గారు. సో వారు వచ్చే అవకాశం ఉంది. పట్టు వస్త్రాలు సమర్పిస్తారు స్వామివారికి. మొత్తం ఇంత పెద్ద జాతర నిర్వహణలో శానిటేషన్ కూడా ఎంతో కీలకంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు?
మనకు కలెక్టర్ గారు ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్కి ఎవరైతే ఏ పనులు చేయాలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా శానిటేషన్ అనేది డిపిఓకి ఇచ్చారు. అంటే గ్రామ పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి వాళ్ళు శానిటేషన్ చేస్తారు. వాళ్ళు జాతర 2 రోజుల ముందు నుంచే వాళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. శానిటేషన్ అంతా కూడా జాతర తదుపరి కూడా వాళ్ళు కంటిన్యూస్గా శానిటేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా డిపిఓ గారు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఎక్కువ భక్తులు ఉపవాసాలతో పాటు జాగరణ కూడా ఉంటారు కాబట్టి ఆ భక్తులకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటివి ఏమన్నా అరేంజ్ చేస్తారు? సో మనకి జాగరణ అనేది శివరాత్రి అంటేనే జాగరణ. సో జాగరణ ఉండే వాళ్ళకి భక్తుల కోసం అని చెప్పేసి మనకు 3 రోజులు కూడా సాంస్కృతిక కార్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. పురాణ కాలక్షేపము, హరికథ కాలక్షేపము, కూచిపూడి నృత్యము, భజన కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. హరికథ అనేది మనకు నైట్ 10 గంటలకు స్టార్ట్ అయితే మార్నింగ్ 3 గంటల వరకు కూడా కంటిన్యూషన్గా ఉంటుంది. సో కాబట్టి జాగరణ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ కాలక్షేపానికి ఈ విధంగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికి ఇది 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరగబోతున్నటువంటి మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి కాళేశ్వరంలో మరి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మరి భక్తులకు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో మహేష్ గారు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.